కొంతమంది చందా డబ్బులు తెచ్చావా, తెత్తే కొద్దిగా నాకు ఇవ్వు, చందా పట్టేశారా, చందా పాట పాడేశారా అంటూ ఉంటారు. విన్నారా మీరు? అలాంటి మాటలు వింటున్నప్పుడు రే నువ్వు చచ్చిపోరా, నీ శవం కోసం చందాలు ఎత్తేస్తాం అని అనాలనిపిస్తుంది, కానీ అనకూడదు కదా, బాధపడతారు వాళ్ళు. ఒక మాట చెప్తున్నాను, చందా వేరు, కానుక వేరు, రెండు ఒకటి కాదండి. కానుకలు పట్టే సమయాన్ని కూడా చందా సమయంగా అభివర్ణించే వాళ్ళు లేరా కొంతమంది? బాగా గుర్తుంచుకోండి, చందా వేరు, కానుక వేరు. చందా అనాథ శవాల కోసం ఎత్తేది చందా, అర్థమవుతుందా? కడుబేదలు, రోడ్డున పడిపోయిన వాళ్ళ కోసం దేహీ అని ఎత్తేది చందా. ఇదిగో మాకు సహాయం చేయండి, ఈ పుస్తకాలు వేసుకొచ్చాం, మీరు సహాయం చేస్తే ఈ పుస్తకంలో రాస్తాం, ఏమండి ఈ రిసిప్ట్ మీ చేతికి ఇస్తాం, అది చందా. మనం అడిగి తీసుకుంటే అదేమిటి? చందా. సాయం చేయండి అని చీటీలు ఎత్తారు కదా, పుస్తకాలు ఎత్తారు కదా కొంతమంది, అలా పుస్తకాలు వేసి అడిగితే అది చందా. అర్థమవుతుందా? నువ్వు చేసే పనికి నీకు డబ్బులు ఇచ్చారనుకో విలువ, అది జీతం. చెప్పండి ఏమిటది? జీతం. అదే క్రమంలో కానుక అంటే ఏమిటో తెలుసా? నీ ఆశీర్వాదం కొరకు నీవు హృదయపూర్వకముగా గుప్పిలి విప్పి దేవునికి ఇచ్చేది కానుక. ఇప్పుడు చెప్పండి, చందా కానుక ఒకటా? కాదు. అందుకని చందా పట్టేశారా అనకో, శవపేటుకు మొహం వేసుకుని, తప్పది. ఇప్పుడు చెప్పండి, చందా వేరు, కానుక వేరు, రెండు ఒకటి కాదు.